హాయ్ ఫ్రెండ్స్, ది కేరళ స్టోరీ 2 సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. మార్నింగ్ షోలో సినిమా వేయలేదు, మళ్ళీ కోర్టు స్టే తీసేయడంతో సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ లో ఎలాగైతే కొంతమంది హిందూ స్త్రీలని ముస్లిం కుర్రాళ్ళు ప్రేమ పేరుతో వల్ల వేసి ట్రాప్ చేసి ఎలా హింసించారు, ఆ వలలో నుంచి ఆ అమ్మాయిలు ఎలా బయటకు వచ్చారు అన్నదే సినిమా. ఈ సినిమాలో కూడా అదే కథ ఉంటుంది, కాకపోతే ఇక్కడ వేరే నేపథ్యంలో కథ సాగుతూ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో అమ్మాయిని వేరే దేశం తీసుకెళ్లి అక్కడ హింసిస్తే ఆ అమ్మాయి పారిపోవడానికి ఏం చేసింది అన్నది ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక్కడ ఎస్కేప్ ఉండదు, ఇక్కడ బలి అవ్వడమే. అయితే వాళ్ళని ఎలా ట్రాప్ లోకి వేశారు, వాళ్ళ నిజ స్వరూపాలు ఎలా చూపించారు అన్నది బాగా చూపించాడు దర్శకుడు. రీల్స్ చేసుకునే అమ్మాయిని సెక్సీగా రీల్స్ చేయమని చెప్పి ప్రోత్సహించి వాళ్ళ ఇంట్లో తిట్టేలా చేసి ఆ అమ్మాయి ఇంట్లో పారిపోతే ఆ అమ్మాయిని కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏం చేశాడు ఆ కుర్రాడు అన్నది ఒక కథ. అయితే రెండో కథ, స్పోర్ట్స్ పర్సన్ అయిన అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే పెళ్లి చేసుకొని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను హిందూ కాదని ముస్లిం కుర్రాడని తెలుసుకొని ఏం చేసింది అన్నది రెండో కథ. మూడో కథ, ఓ జర్నలిస్ట్ని ఇష్టపడి అతనితో లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలి అనుకున్న కేరళ అమ్మాయి అతనికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయ్యాయని తెలుసుకొని అతను పెట్టిన హింసని భరిస్తూ ఆ అమ్మాయి ఏం చేసింది అన్నది మూడో కథ. ఇలా ఈ మూడు కథల్ని దర్శకుడు ఎలాంటి క్లైమాక్స్ ఇచ్చాడు అన్నది ఈ సినిమాలో వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ ప్రేక్షకుల్ని శాంతపరిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం డిస్టర్బ్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు ఘోరంగా ఉంటాయి, అవి మీరు చూసి భరించలేరు. ముఖ్యంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయిని మత పెద్దతో పాటు అతని మనుషులందరూ కలిసి మానభంగం చేసే సన్నివేశం భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రాపగండా సినిమా అని అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది దుర్మార్గులను మనం గుర్తించాలి, అంతేగాని ఈ సినిమా ప్రాపగండా సినిమా హిందువుల కోసం తీశారు ఇవన్నీ కాదు. ఇలాంటివి జరిగే గనక పర్టికులర్గా రీసెర్చ్ చేసి ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని ఈ సినిమాని తీశారని మనకి క్లైమాక్స్లో కూడా చూపిస్తారు. అయితే దర్శకుడు తీసిన విధానం మనకి కొత్తగా ఎక్సైటింగ్గా అనిపించదు. క్లైమాక్స్ని ముగించిన తీరు ఓకే అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందా అన్న టైప్లో తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా పారిపోవడానికి బోల్డ్ అవకాశాలు ఉంటాయి హీరోయిన్స్కి. ఆ ముగ్గురు పారిపోవడానికి అవకాశాలు ఉన్నా పారిపోకుండా అక్కడే ఉండి కావాలని సినిమా కోసం హింసలు అనిపించినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే పర్టికులర్గా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, చక్కగా మిగతా స్త్రీలందరూ ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు కూడా తమ తెలివితేటలు ఉపయోగించి బయటికి వచ్చే అంత చదువుకున్న వాళ్ళు, ధైర్యవంతులు, కండబలం ఉన్న ముగ్గురు లేడీలు. కానీ ముగ్గురులో రీల్స్ చేసే అమ్మాయి పాత్ర మాత్రం కొంచెం వీక్ అనే చెప్పొచ్చు. అయితే ప్రేక్షకుడికి ఉత్సుకత కలిగించే సన్నివేశాలు ఈ సినిమాలో లేవు, అది మెయిన్. కానీ కొన్ని సీన్స్ మాత్రం డిస్టర్బింగ్గా ఉంటాయి. తల్లిదండ్రులు, ముఖ్యంగా జిహాదీ లవ్ అనే దానికి బలైపోయిన స్త్రీలకు సంబంధించిన అమ్మ నాన్నలు ఈ సినిమాని చూడకపోవడం బెటర్, ఎందుకంటే వాళ్ళకి అవన్నీ గుర్తు తెచ్చి బాధ పెడతాయి. కానీ మిగిలిన వాళ్ళందరూ ఈ సినిమాని చూసి ఇటువంటి మతాంతర వివాహాలు చేసుకునేటప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలన్నది తెలుసుకోవచ్చు ఈ సినిమా ద్వారా. ఇది ఒక మంచి ప్రయత్నం. ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. నటీనటులు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా లవర్స్గా నటించిన వ్యక్తులందరూ టూ మచ్ క్రూరత్వం చూపిస్తారు. ఫస్ట్లో మేకవన్ని పుల్ల మెల్లిగా మెత్తగా ఉంటారు. ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు కూడా బాగా చేశారు. పాపం రీల్స్ చేసే అమ్మాయిని చూస్తే జాలేస్తుంది మనకి. ఎవడైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ చేస్తాడా? అది హిందూ అయినా ముస్లిం అయినా ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిపక్వత లేని 16 ఏళ్ళ అమ్మాయి పాత్రలో అమ్మాయి బాగా చేసింది. ఇక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాను అంటూ వెళ్ళిన అమ్మాయి మాత్రం ఆ అమ్మాయి క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానంలో కంటిన్యూటీ లేదు. ఆ అమ్మాయి చాలా డేర్ అండ్ డాషింగ్లా అనిపిస్తుంది, కానీ జర్నలిస్ట్ పెట్టే చిత్రహింసలకి ఆ అమ్మాయి లొంగిపోవడం, అంత ఆలోచించకపోవడం సమంజసంగా లేదు. మరో అమ్మాయి స్పోర్ట్స్ మ్యాన్, గాల్లో గుణపాలు ఇసిరేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి కూడా పారిపోవడానికి ప్రయత్నం చేయకపోవడం జాలేస్తుంది మనకి. ఇక్కడే దర్శకుడు ఇంట్రెస్టింగ్గా రాసుకోలేకపోయాడు కథని. అక్కడక్కడ ముస్లింలు అందరూ మంచివాళ్ళు కాదు అనుకోకండి, అలాగని ఏపీజే అబ్దుల్ కలాం ఇలాంటి గొప్ప మహానుభావులు ఉన్నారు చాలామంది అంటూ కొంతమంది పేర్లను వెల్లడించి వాళ్ళని చూసి ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు అన్నది మాత్రం మర్చిపోకండి, గుర్తుంచుకోండి అని చెప్తారు ఓ డైలాగ్లో. ఆ డైలాగ్ చాలా బాగా రాశారు. టెక్నికల్గా అంత గొప్పగా రిచ్గా అనిపించదు ఈ సినిమా. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ అవ్వాలి, కానీ రిలీజ్ చేయలేదు, హిందీలోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.
కొట్రా కొట్టు పర్లేదు కొట్టు అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా కమా బిట్ మీ యార్ వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా వాడినే నన్ను కొట్టమంటున్నాను ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు అడు తిరుగుతావేంటి